ఈ మంత్రగత్తెకి మెరిసే పువ్వు కనిపిస్తుంది. ఈమె ఆ పువ్వు ముందర పాట పాడితే ఈమె మళ్ళీ యవ్వనంగా అయిపోయేది. ఒక రాజ్యానికి చెందిన రాణి ఆరోగ్యం చాలా చెడిపోవడంతో రాజు తన సైనికులని ఏమైనా మందు తెమ్మని పంపిస్తాడు. దాంతో సైనికులు ఆ మంత్రగత్తె ఇంటి దగ్గర ఉన్న ఆ బంగారు పువ్వుని తీసుకుని వచ్చి ఆ పువ్వుని కరిగించి రాణికి తాగించగానే ఆమె ఆరోగ్యం బాగైపోయి ఆమె ఒక అందమైన రాజకుమారికి జన్మనిస్తుంది. ఆ పాప జుట్టు బంగారం లాగా మెరుస్తూ ఉండేది. కేవలం ఆ పాప బంగారు జుట్టు గురించి ఆ మంత్రగత్తెకి మాత్రమే తెలిసి ఉంటుంది. దాంతో ఆ మంత్రగత్తె ఎప్పుడూ యవ్వనంగా ఉండడానికి ఆ పాపని తనతో పాటు తీసుకుని వెళ్లిపోతుంది. ఆ పాపకి ప్రతిసారి తలదూవినప్పుడు ఒక పాట పాడేది. ఆ పాట పాడినప్పుడు పాప జుట్టు మెరవడంతో ఈ మంత్రగత్తె యవ్వనంగా అయిపోయేది. ఆ మంత్రగత్తె ఆ పాపని ఒక తల్లిలాగా పెంచేది. మరోవైపు రాజు రాణి తమ కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. పాప కొన్ని రోజుల్లోనే పెద్దదైపోతుంది. బయట ప్రపంచం చూడాలని అనుకుంటుంది. కానీ ఆ మంత్రగత్తె బయట ప్రపంచం మంచిది కాదు అని చెప్పి పాపని ఆపేస్తుంది. ఒక రోజు ఒక దొంగ ఇంట్లోకి దొంగతనానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి అతనితో బయట తిరగడానికి వెళ్తుంది. ఒక రోజు ఇతను మరియు ఈ అమ్మాయి ఒక గుహలో ఇరుక్కుపోతారు. నీళ్లు నిండిపోవడంతో ఈ పాప పాట పాడగానే తన జుట్టు మెరిసి వీళ్ళిద్దరూ సేఫ్ గా బయటికి వచ్చేస్తారు. ఒకరోజు ఈ అమ్మాయి తన జుట్టు మ్యాజిక్ తో ఇతనికి తగిలిన దెబ్బల్ని బాగు చేసేస్తుంది. ఇది చూసిన ఈ అబ్బాయి షాక్ అయిపోతాడు. దాంతో ఈ అమ్మాయి తన జుట్టులో ఉన్న మ్యాజిక్ గురించి ఆ అబ్బాయికి చెప్పేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.